ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. చాలామంది అడుగుతున్నారు, వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యాయి కదా, వారాహి దేవి గురించి చెప్పండి. వారాహి దేవి పూజ ఎలా చేయాలి, ఎవరెవరు వారాహి దేవిని పూజించవచ్చు, వారాహి దేవిని పూజించేటువంటి వాళ్ళు ఎటువంటి నియమనిష్టల్ని పాటించాలి, దయచేసి దీని గురించి చెప్పండి గురువుగారు, మీరైతే చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తారు అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి వారాహి నవరాత్రి పూజ ఎవరెవరు చేయాలి అంటే, గృహస్థులందరూ కూడా వారాహి నవరాత్రులు చేయాలని ఎక్కడా చెప్పలేదు. దీనికి గుప్త నవరాత్రులు అని పేరు. పూర్వము ఉపాసకులు గుప్తంగా ఈ వారాహి నవరాత్రి పూజలు చేసేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్ పుణ్యమా అని చెప్పి వారాహి నవరాత్రులు ఏం పర్వాలేదు, గృహస్థులందరూ కూడా చేసుకోండి అని చెప్పి వారాహి విగ్రహాలను అమ్ముతూ ఉన్నారు, వారాహి ఫోటోలను కూడా అమ్ముతూ ఉన్నారు. వారాహి నవరాత్రి పూజ చేయడం తప్ప గురువు గారు అంటే తప్పేమీ లేదు, కానీ ఎక్కువ నియమనిష్టల్ని పాటించవలసి ఉంటుంది. వారాహి నవరాత్రి పూజ చేయాలంటే వారాహిదేవి యొక్క చిత్రపటం కానీ వారాహిదేవి యొక్క విగ్రహం కానీ తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. అమ్మవారి యొక్క విగ్రహము ఫోటో ఇంట్లో ఉంటే ఎక్కువ నియమనిష్టల్ని పాటించాల్సి ఉంటుంది. ప్రతినిత్యము స్నానం చేసి అమ్మవారిని శ్రద్ధగా పూజించి నైవేద్యం పెట్టాలి. 9 రోజులు కూడా భూషయనం చేయాలి, అంటే నేల మీద పడుకోవాలి. 9 రోజులు బ్రహ్మచర్య దీక్షను పాటించాలి. భర్త సహకారం కూడా ఉండాలండి. 9 రోజులు స్త్రీ పురుషుల కలయిక అనేది పూర్తిగా నిషిద్ధము. మైల ఉన్నటువంటి వాళ్ళు, ఏటి సూతకం ఉన్నటువంటి వాళ్ళు, శౌచం ఉన్నటువంటి వాళ్ళు ఈ వారాహీదేవి ఆరాధన ఇంట్లో చేయకూడదు. వారాహీదేవి సాత్విక దేవత కాదండి, సప్తమాతృకల్లో ఒకరు. తామసిక దేవత వారాహీదేవి. వారాహీదేవిని గృహస్థులు పూజించేటప్పుడు ఎక్కువ నియమనిష్టల్ని పాటించాలి. ఇప్పుడు లలితాదేవి యొక్క ఫోటో ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, హాయిగా పూజ చేసుకోవచ్చు. లేదా లలితాదేవి విగ్రహం పెట్టుకున్నారనుకోండి, చక్కగా అమ్మవారికి ఒక మల్లెపూల దండ వేసి లేదా కొన్ని మందారం పూలు పెట్టి కాస్త పటిక బెల్లమో నైవేద్యం పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవచ్చు. కానీ వారాహీదేవి పూజ అలా కాదండి, చాలా నియమనిష్టలతో చేయాలి. వారాహీదేవి తామసిక దేవత, అమ్మవారు కాస్త ఉగ్రంగా ఉంటుంది. ఇది నేను కల్పించుకొని చెప్తున్నటువంటి విషయం కాదండి. ఆదిశంకరాచార్య స్వామి భగవద్గీతకు భాష్యం రాశారు కదా, శంకర భాష్యంలో ఉన్నటువంటి విషయాన్నే నేను మీకు చెబుతూ ఉన్నాను. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. యజంతే పూజయంతి సాత్వికాః సత్వనిష్టాః దేవాన్ యక్షరాక్షాంసి రాజః ప్రేతాన్ భూతగణాంశ్చ సప్తమాతృకాదీంశ్చ అన్యే యజంతే తామసాః జనాః. సత్వనిష్ట గల సాత్వికులు దేవతలను పూజిస్తారు. దేవతలు అంటే పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వీళ్లను దేవతలు అని పిలుస్తారు. పార్వతీ పరమేశ్వర్ల పూజ ఎవరైనా గృహస్థులు ఇంట్లో హాయిగా చేసుకొనవచ్చు. లక్ష్మీనారాయణుల పూజ గృహస్థులు హాయిగా చేసుకొనవచ్చు. రాజసికులు అంటే రజోగుణం కలిగినటువంటి మానవులు యక్షులను, రాక్షసులను, ఇతరులను పూజిస్తారన్నమాట. తామసిక జనులు ప్రేతాలను, సప్తమాతృకాది భూతగణాలను పూజిస్తారు. వారాహీదేవి కూడా సప్తమాతృకల్లో ఒక దేవత కదా, కాబట్టి ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదండి, సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే చెప్పినటువంటి విషయం. శంకర భాష్యంలోనే ఉంటుందన్నమాట. తామసిక గుణం కలిగినటువంటి మానవులు భూతగణాలను, సప్తమాతృకలను పూజిస్తారు. ఇప్పుడు మీరు ఇంట్లో పార్వతీ పరమేశ్వర్ల పూజ హాయిగా చేసుకొనవచ్చు. లక్ష్మీనారాయణుల పూజ కూడా హాయిగా చేసుకొనవచ్చు. ఇప్పుడు దేవీ నవరాత్రులు వచ్చినప్పుడు మన ఛానల్లోనే అమ్మవారి పూజ ఎలా చేయాలో 9 రోజులు కూడా ప్రతినిత్యము అమ్మవారి యొక్క స్తోత్రము, అమ్మవారి యొక్క పూజా విధానము, అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలో ప్రతినిత్యము 9 రోజులు వీడియో చేసి నేను అందించాను కదండి. చక్కగా పూర్వకాలంలో ఈ దేవి నవరాత్రులు చేసుకునేటువంటి వాళ్ళు ఈ యూట్యూబ్ పుణ్యమా అని చెప్పి ఈ వారాహి నవరాత్రులు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో వారాహీదేవి ఫోటో తెచ్చి ఎలా పెట్టుకోగలరు, ప్రతి ఒక్కరూ వారాహీదేవి విగ్రహం తెచ్చి ఇంట్లో ఎలా పెట్టుకోగలరు. ఈ 9 రోజులు పూజ చేసిన తర్వాత ఆ విగ్రహాన్ని, ఆ ఫోటోని తీసుకొని పోయి దేవాలయంలో పెట్టేయమంటారు. ఎందుకంటే
మనం ఇంట్లో మైల అంతా కలుపుకోకూడదు కదా వారాహిదేవి ఇంట్లో ఉన్నప్పుడు. కాబట్టి వారాహి పూజ అందరూ చేయాలని ఎక్కడా చెప్పలేదు. లేదు గురువుగారు, మేము నియమనిష్టలు పాటిస్తాము, 9 రోజులు మేము భూషయనం చేస్తాము, 9 రోజులు స్నానం చేసి అమ్మవారికి ఆరగింపు చేస్తాము, మా భర్త సహకారం కూడా ఉంటుంది, 9 రోజులు మేము బ్రహ్మచర్యం పాటిస్తాము, మేము శ్రద్ధగా చేయగలము అనేటువంటి వాళ్ళు చేసుకోండి, అభ్యంతరం ఏమీ కూడా లేదు. ఈ వారాహి నవరాత్రులు, ఈ వారాహి పూజలు 7-8 సంవత్సరాల క్రితము ఎవ్వరికీ తెలియదండి. కావాలంటే మీరు మీ ఇంట్లో మీ తల్లి తండ్రో లేకపోతే మీ అత్తామామో మీ పూర్వీకులు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని అడగండి, వారాహి నవరాత్రులు మన ఇంట్లో మనం చేశామా అని మీరు అడగండి. వాళ్ళెవరు మేము చేయలేదు అని చెప్తారు. వారాహి దేవి అంటే ఎవరో తెలుసా మీకు అని మీ అత్తామామలనో మీ తల్లిదండ్రులనో మీ ఇంట్లో ఎవరినో ముసలి వాళ్ళు ఉంటే అడగండి, వాళ్ళు మాకు తెలియదు అంటారు. ఎందుకంటే ఈ వారాహి దేవాలయాలు కూడా పల్లెటూర్లలో కానీ పట్టణాల్లో కానీ ఎక్కువగా మనకి ఎక్కడ కనిపించవండి. ఒక 7-8 సంవత్సరాల పూర్వము మన ఊర్లలో శివాలయం ఉండేది, రామాలయం ఉండేది, వేణుగోపాల స్వామి దేవాలయం ఉండేది, అదేవిధంగా అమ్మవారి యొక్క దేవాలయము, గణపతి దేవాలయము, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము ఉండేవి. కానీ ఇప్పుడు ఈ వారాహి దేవాలయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ వారాహి దేవాలయాలు కట్టేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరం ఏమిటంటే వారాహి పీఠాలు అని కూడా పెట్టేసి మొన్న మధ్యనే కొంతమంది ఆడవాళ్ళు ఒకరినొకరు కొట్టుకున్నారండి. ఈ వారాహి దేవాలయాల్లో విపరీతంగా భక్తులు వస్తారు కదా, ఈ చీరల కోసము ఈ డబ్బుల కోసము విపరీతంగా కొట్టుకున్నారు. ఇంకొక విచిత్రం చూపిస్తాను, ఒకసారి చూడండి. చూశారు కదండి, ఈ పిగ్గీ బ్యాంక్ అని వస్తుంది. చిన్నపిల్లలు ₹1, ₹2 హుండీలో వేసుకోవడానికి ఒక పంది బొమ్మను తయారు చేసి ఈ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. దాన్ని పిగ్గీ బ్యాంక్ అంటారు. పందిలా ఉంటుంది, పైన కాస్త హోల్ ఉంటుంది, దాంట్లో ₹1, ₹2, ₹5 వేసుకొని హుండీ నిండిపోయిన తర్వాత దాన్ని పగలగొట్టి ఈ చిన్నపిల్లలు బ్యాటు బాలు లేదా పుస్తకాలు ఇటువంటివి కొనుక్కుంటూ ఉంటారు. ఆ పంది రూపంలో ఉన్నటువంటి పిగ్గీ బ్యాంక్ని తీసుకొని వెళ్ళి పూజ గదిలో పెట్టేసి దానికి బొట్లు పెట్టేసి పూజ చేసేసి ఈ స్పూన్లో పాలు అదేవిధంగా జ్యూసు ఇవంతా కూడా తెచ్చి ఆ పిగ్గీ బ్యాంకు ఆ పంది మూతి దగ్గర పెట్టగానే వారాహిదేవి మా ఇంట్లో పాలు తాగింది, వారాహిదేవి మా ఇంట్లో జ్యూస్ తాగింది అని చెప్పి షార్ట్ వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. కొంతమంది జై వారాహి అని కామెంట్లు పెడుతున్నారు. ఇటువంటి పనులు చేయడం వల్లనే కదా అన్ని మతస్థులు మన సనాతన ధర్మాన్ని చూసి నవ్వుతూ ఉన్నారు. ఈ పాస్టర్లు ముల్లాలు ఇటువంటి పనులు చేయడం వల్లనే కదండి మన ధర్మాన్ని హేళన చేస్తూ ఉన్నారు. కొంచెమైనా మారండి. వారాహిదేవి యొక్క నవరాత్రులు ప్రతి ఒక్కరూ చేయాలి అని మనకు ఎక్కడా ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. ఎవరో ఉపాసకులు చేసుకుంటారు, లేదా వారాహి దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి అర్చకులు వాళ్ళు చేసుకుంటారు. మనం ఇంట్లో అమ్మవారిని తలుచుకొని ఒక దండం పెట్టుకుంటే సరిపోతుంది. అంతేగాని ప్రతి ఒక్కరూ వారాహి విగ్రహాలు తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని 9 రోజులు కూడా వారాహి నవరాత్రులు చేయాలని ఎక్కడా చెప్పలేదు. ఈ యూట్యూబ్ పుణ్యమ అని ప్రతి ఒక్కరూ కూడా ఈ వారాహిదేవి పూజల్ని చేసి చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక పూజ చేసి చూపించాలి. ఇప్పుడు మన ఛానల్లో కూడా ఈ 9 రోజులు వారాహిదేవికి ఈరోజు ఈ నైవేద్యం పెట్టండి, రేపు ఇంకొక నైవేద్యం పెట్టండి అని 9 వీడియోలు చేసుకోవచ్చు. కానీ ప్రతి గృహస్థులు కూడా వారాహిదేవి పూజ చేయాలని శాస్త్రంలో చెప్పలేదు. శాస్త్రంలో చెప్పనటువంటి విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్పాలండి? మీరు శివభక్తులైతే హాయిగా ఈ 9 రోజులు మీ ఇంట్లో పార్వతీ పరమేశ్వరులు పూజ చేసుకోండి. విష్ణు భక్తులైతే లక్ష్మీనారాయణుల పూజ చేసుకోండి. హాయిగా భగవద్గీత చదువుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని పూజించండి, గౌరవించండి, ప్రశాంతంగా జీవించండి. ముఖ్యమైనటువంటి పూజలు ఏవైనా చేయాల్సి వస్తే పుణ్యతిథులు వచ్చినప్పుడు నేను చక్కగా మీకు తెలియజేస్తాను. మీరు హాయిగా ఆ పూజల్ని చేసుకోవచ్చు. కాబట్టి మీ అందరికీ అర్థమైందనే భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తాస్కినో భవంతు. స్వస్తి.